హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరినైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి అడగాలనుకున్నప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? తప్పకుండా అడగండి. షూర్, గో ఎహెడ్. షూర్, గో ఎహెడ్. ఎవరైనా ఒక ప్రదేశంలో ఎంతకాలం నివసించారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఎంతకాలం నివసించారు అని అడుగుతాం కదా. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్? నేను ఇక్కడ 5 సంవత్సరాలు నివసించాను. ఐ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఐ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళు ఆ ఊరికి చెందినవారో కాదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ నగరానికి చెందినవారా? ఆర్ యూ ఫ్రమ్ దిస్ సిటీ? ఆర్ యూ ఫ్రమ్ దిస్ సిటీ? లేదు, నేను వేరే నగరానికి చెందినవాడిని. నో, ఐ యామ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ సిటీ. నో, ఐ యామ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ సిటీ. ఎవరిదైనా స్వస్థలం తెలుసుకోవడానికి మీ స్వస్థలం ఎక్కడా అని అడుగుతారు కదా. వేర్ ఈజ్ యువర్ హోమ్ టౌన్? వేర్ ఈజ్ యువర్ హోమ్ టౌన్? వైజాగ్ నా స్వస్థలం. మై హోమ్ టౌన్ ఈజ్ వైజాగ్. మై హోమ్ టౌన్ ఈజ్ వైజాగ్. ఎవరైనా వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటున్నారో లేదా ఒంటరిగా ఉంటున్నారో తెలుసుకోవడానికి మీరు మీ కుటుంబంతో కలిసి ఉంటున్నారా అని అడుగుతారు కదా. డూ యూ లివ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ? డూ యూ లివ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ? అవును, నేను నా కుటుంబంతో ఉంటున్నాను. ఎస్, ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ. ఎస్, ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ. ఆ ప్రదేశానికి ఇంతకుముందు వచ్చారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావా అని అడుగుతారు కదా. హ్యావ్ యూ బీన్ హియర్ బిఫోర్? హ్యావ్ యూ బీన్ హియర్ బిఫోర్? లేదు, నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. నో, ఇట్స్ మై ఫస్ట్ టైం హియర్. నో, ఇట్స్ మై ఫస్ట్ టైం హియర్. ఎవరైనా ఒక విషయం గురించి వివరించిన తర్వాత దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు కదా. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఇది గొప్ప ఆలోచనలా ఉంది. ఇట్ సౌండ్స్ లైక్ ఏ గ్రేట్ ఐడియా. ఇట్ సౌండ్స్ లైక్ ఏ గ్రేట్ ఐడియా. ఇంతకుముందు విదేశాలకు వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళారా అని అడుగుతారు కదా. హ్యావ్ యూ ఎవర్ బీన్ అబ్రాడ్? హ్యావ్ యూ ఎవర్ బీన్ అబ్రాడ్? నేను గత ఏడాది థాయిలాండ్ వెళ్ళాను. ఐ వెంట్ టు థాయిలాండ్ లాస్ట్ ఇయర్. ఐ వెంట్ టు థాయిలాండ్ లాస్ట్ ఇయర్. ఏ విషయం గురించైనా అనుమానంగా ఉన్నప్పుడు ఇది నిజమని మీరు అనుకుంటున్నారా అని అడుగుతారు కదా. డూ యూ థింక్ ఇట్ ఈస్ ట్రూ? డూ యూ థింక్ ఇట్ ఈస్ ట్రూ? అవును, నేను అలానే అనుకుంటున్నాను. ఎస్, ఐ థింక్ సో. ఎస్, ఐ థింక్ సో. ప్రతిరోజు వ్యాయామం చేస్తారో లేదో తెలుసుకోవడానికి మీరు రోజు వ్యాయామం చేస్తారా అని అడుగుతారు కదా. డూ యూ ఎక్సర్సైజ్ డైలీ? డూ యూ ఎక్సర్సైజ్ డైలీ? అవును, నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. ఎస్, ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఎస్, ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు
మీరు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు అని అడుగుతారు కదా. హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? నేను దీర్ఘంగా శ్వాస తీసుకుంటాను మరియు నడకకు వెళ్తాను. ఐ టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ గో ఫర్ ఎ వాక్. ఐ టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ గో ఫర్ ఎ వాక్. స్నేహితులు ఎవరైనా నిన్న రాత్రి ఏమి చేశారో తెలుసుకోవడానికి నిన్న రాత్రి నువ్వు ఏమి చేశావు అని అడుగుతారు కదా. వాట్ డిడ్ యూ డూ లాస్ట్ నైట్? వాట్ డిడ్ యూ డూ లాస్ట్ నైట్? నేను టీవీ చూశాను. ఐ వాచ్డ్ టీవీ. ఐ వాచ్డ్ టీవీ. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడికి ఎలా వచ్చారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతారు కదా. హౌ డిడ్ యూ గెట్ హియర్? హౌ డిడ్ యూ గెట్ హియర్? నేను బస్సులో వచ్చాను. ఐ టుక్ ద బస్. ఐ టుక్ ద బస్. ఎవరైనా పార్టీకి ఆహ్వానించినప్పుడు అక్కడికి వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు పార్టీకి వస్తున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? క్షమించండి, నేను రావడం లేదు. సారీ, ఐ am నాట్ కమింగ్. సారీ, ఐ am నాట్ కమింగ్. కొత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చూశారో లేదో తెలుసుకోవడానికి మీరు కొత్త సినిమా చూశారా అని అడుగుతారు కదా. డిడ్ యూ వాచ్ ద న్యూ మూవీ? డిడ్ యూ వాచ్ ద న్యూ మూవీ? లేదు, ఇంకా చూడలేదు. నో, నాట్ ఎట్. నో, నాట్ ఎట్. ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు అక్కడికి దగ్గరలో ఉంటున్నారేమో తెలుసుకోవడానికి మీరు ఈ చుట్టుపక్కల ఉంటున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ ఫ్రమ్ అరౌండ్ హియర్? ఆర్ యూ ఫ్రమ్ అరౌండ్ హియర్? అవును, నేను ఇక్కడికి దగ్గరలో ఉంటున్నాను. ఎస్, ఐ లివ్ నియర్ బై. ఎస్, ఐ లివ్ నియర్ బై. సూర్యాస్తమయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా. సూర్యాస్తమయం చూశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు సూర్యాస్తమయం చూసావా అని అడుగుతారు కదా. డిడ్ యు సీ ద సన్సెట్? డిడ్ యు సీ ద సన్సెట్? చూశాను, అందంగా ఉంది. ఎస్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఎస్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. కొత్తగా డ్రెస్ కొన్నప్పుడు అది సరిగా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి అది బాగా సరిపోతుందా అని అడుగుతారు కదా. ఈజ్ దట్ ఏ గుడ్ ఫిట్? ఈజ్ దట్ ఏ గుడ్ ఫిట్? ఇది కొంచెం చిన్నది. ఇట్స్ ఏ లిటిల్ టూ స్మాల్. ఇట్స్ ఏ లిటిల్ టూ స్మాల్. కొత్తగా పరిచయమైనప్పుడు పిల్లలున్నారో లేదో తెలుసుకోవడానికి మీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతారు కదా. డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? నాకు పిల్లలు లేరు. ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. వంట చేయడం ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీరు వంట చేయడం ఇష్టపడతారా అని అడుగుతారు కదా. డూ యూ లైక్ కుకింగ్? డూ యూ లైక్ కుకింగ్? అవును, నాకు కొత్త వంటకాలను ప్రయత్నించడం చాలా ఇష్టం. ఎస్, ఐ లవ్ ట్రయింగ్ న్యూ రెసిపీస్. ఎస్, ఐ లవ్ ట్రయింగ్ న్యూ రెసిపీస్. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వెంట వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు మాతో వస్తున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ కమింగ్ విత్ అస్? ఆర్ యూ కమింగ్ విత్ అస్? అవును, నేను ఒక నిమిషంలో మీతో చేరతాను. ఎస్, ఐ విల్ జాయిన్ యూ ఇన్ ఏ మినిట్. ఎస్, ఐ విల్ జాయిన్ యూ ఇన్ ఏ మినిట్. కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నారేమో తెలుసుకోవడానికి
మీరు కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ న్యూ? ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ న్యూ? అవును, నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఎస్, ఐ am లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. ఎస్, ఐ am లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. జంక్ ఫుడ్ తింటారో లేదో తెలుసుకోవడానికి మీరు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటారా అని అడుగుతారు కదా. డూ యూ అవాయిడ్ జంక్ ఫుడ్? డూ యూ అవాయిడ్ జంక్ ఫుడ్? అవును, నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తాను. ఎస్, ఐ ట్రై టు ఈట్ హెల్దీ ఫుడ్. ఎస్, ఐ ట్రై టు ఈట్ హెల్దీ ఫుడ్. ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ బిజీ రైట్ నౌ? ఆర్ యూ బిజీ రైట్ నౌ? అవును, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఎస్, ఐ am ఏ లిటిల్ బిజీ. ఎస్, ఐ am ఏ లిటిల్ బిజీ. ఈత కొట్టడం వచ్చో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఈత కొట్టగలవా అని అడుగుతారు కదా. కెన్ యూ స్విమ్? కెన్ యూ స్విమ్? అవును, నేను ఈత కొట్టగలను. ఎస్, ఐ కెన్ స్విమ్. ఎస్, ఐ కెన్ స్విమ్. దేని గురించైనా వివరించిన తర్వాత అర్థమైందో లేదో తెలుసుకోవడానికి మీకు అర్థమైందా అని అడుగుతారు కదా. డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? అవును, నాకు అర్థమైంది. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎస్, ఐ అండర్స్టాండ్. బస్సు సమయానికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి బస్సు సమయానికి వస్తుందా అని అడుగుతారు కదా. డస్ ద బస్ కమ్ ఆన్ టైమ్? డస్ ద బస్ కమ్ ఆన్ టైమ్? అవును, బస్సు సమయానికి వస్తుంది. ఎస్, ద బస్ కమ్స్ ఆన్ టైమ్. ఎస్, ద బస్ కమ్స్ ఆన్ టైమ్. ఇంటిలోకి అవసరమైన కిరాణా సామాను ఎక్కడ కొంటారో తెలుసుకోవడానికి మీరు కిరాణా సామాను ఎక్కడ కొంటారు అని అడుగుతారు కదా. వేర్ డూ యూ బై గ్రోసరీస్? వేర్ డూ యూ బై గ్రోసరీస్? కిరాణా సామాన్లు సూపర్ మార్కెట్లో కొంటాను. ఐ బై గ్రోసరీస్ ఎట్ ద సూపర్ మార్కెట్. ఐ బై గ్రోసరీస్ ఎట్ ద సూపర్ మార్కెట్. ఎలాంటి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారో తెలుసుకోవడానికి మీరు ఏమి ధరించడానికి ఇష్టపడతారు అని అడుగుతారు కదా. వాట్ డూ యూ లైక్ టు వేర్? వాట్ డూ యూ లైక్ టు వేర్? నాకు సౌకర్యవంతమైన దుస్తులంటే ఇష్టం. ఐ లైక్ కాంఫీ క్లోత్స్. ఐ లైక్ కాంఫీ క్లోత్స్. ఏదైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఫోటోలు తీశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఫోటోలు తీసావా అని అడుగుతారు కదా. డిడ్ యూ టేక్ ఫొటోస్? డిడ్ యూ టేక్ ఫొటోస్? అవును, చాలా తీశాను. ఎస్, లాట్స్ ఆఫ్ దెమ్. ఎస్, లాట్స్ ఆఫ్ దెమ్. పరీక్ష రాయడానికి వెళ్ళబోయే ముందు ఎలా చదివారో తెలుసుకోవడానికి నువ్వు పరీక్షకు సిద్ధమయ్యావా అని అడుగుతారు కదా. డిడ్ యూ ప్రిపేర్ ఫర్ ద టెస్ట్? డిడ్ యూ ప్రిపేర్ ఫర్ ద టెస్ట్? అవును, కష్టపడి చదివాను. ఎస్, ఐ స్టడీడ్ హార్డ్. ఎస్, ఐ స్టడీడ్ హార్డ్. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎక్కడ కలవాలో తెలుసుకోవడానికి మనం ఎక్కడ కలుస్తున్నాం అని అడుగుతారు కదా. వేర్ ఆర్ వి మీటింగ్? వేర్ ఆర్ వి మీటింగ్? కాఫీ షాప్లో కలుద్దాం. లెట్స్ మీట్ ఎట్ ద కాఫీ షాప్. లెట్స్ మీట్ ఎట్ ద కాఫీ షాప్. చాలామంది వీకెండ్స్ అంటే ఇష్టపడతారు కదా. వీకెండ్స్ అంటే ఎందుకు ఇష్టపడతారో తెలుసుకోవడానికి నువ్వు వారాంతాలను ఎందుకు ఇష్టపడతావు అని అడుగుతారు కదా.
వై డు యూ లవ్ వీకెండ్స్? వై డు యూ లవ్ వీకెండ్స్? నాకు విశ్రాంతి తీసుకునే సమయం దొరుకుతుంది. ఐ గెట్ టైమ్ టు రెస్ట్. ఐ గెట్ టైమ్ టు రెస్ట్. పార్టీకి వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు పార్టీకి వస్తున్నావా అని అడుగుతారు కదా. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? అవును, తప్పకుండా వస్తాను. ఎస్, షూర్లీ ఐ విల్ కమ్. ఎస్, షూర్లీ ఐ విల్ కమ్. ఏదైనా కొత్త వంటకం చేసినప్పుడు మీరు కొత్త వంటకం ప్రయత్నించారా అని అడుగుతారు కదా. డిడ్ యూ ట్రై ఎ న్యూ డిష్? డిడ్ యూ ట్రై ఎ న్యూ డిష్? అవును, ఇది రుచిగా ఉంది. ఎస్, ఇట్ వాస్ డెలిషియస్. ఎస్, ఇట్ వాస్ డెలిషియస్. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలు తరువాత స్టేషన్లో ఆగుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ రైలు తరువాత స్టేషన్లో ఆగుతుందా అని అడుగుతారు కదా. డస్ దిస్ ట్రైన్ స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్? డస్ దిస్ ట్రైన్ స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్? లేదు, తరువాత స్టేషన్లో ఆగదు. నో, ఇట్ డజంట్ స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. నో, ఇట్ డజంట్ స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. ఎవరైనా మనకి తెలుసో లేదో తెలుసుకోవడానికి మీకు ఆమె తెలుసా అని అడుగుతారు కదా. డూ యూ నో హర్? డూ యూ నో హర్? అవును, ఆమె నా స్నేహితురాలు. ఎస్, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఎస్, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఈ రోజుల్లో చాలామంది ఇంటి నుండి పనిచేస్తున్నారు కదా. ఇంటి నుండి పనిచేయడానికి ఇష్టపడతారో లేదో తెలుసుకోవడానికి మీరు ఇంటి నుండి పనిచేయడానికి ఇష్టపడతారా అని అడుగుతారు కదా. డూ యూ ప్రిఫర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? డూ యూ ప్రిఫర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? అవును, ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎస్, ఇట్స్ మచ్ మోర్ కంఫర్టబుల్. ఎస్, ఇట్స్ మచ్ మోర్ కంఫర్టబుల్. బయట నుండి ఇంటికి రాగానే త్రాగడానికి నీళ్లు కావాలేమో తెలుసుకోవడానికి నీకు నీళ్లు కావాలా అని అడుగుతారు కదా. డూ యూ నీడ్ వాటర్? డూ యూ నీడ్ వాటర్? ఇవ్వండి, నాకు దాహం వేస్తోంది. ఎస్, ఐ యామ్ థర్స్టీ. ఎస్, ఐ యామ్ థర్స్టీ. మన స్నేహితులు మనతో కనిపించకపోతే ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు కదా. వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్? వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్? వాళ్ళు సినిమాకి వెళ్ళారు. దే వెంట్ టు ద మూవీ. దే వెంట్ టు ద మూవీ. ఈల వేయడం వచ్చో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఈల వేయగలవా అని అడుగుతారు కదా. కెన్ యూ విజిల్? కెన్ యూ విజిల్? అవును, నేను ఈల వేయగలను. ఎస్, ఐ కెన్ విజిల్. ఎస్, ఐ కెన్ విజిల్. స్టోర్కి వెళుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమైనా కావాలేమో తెలుసుకోవడానికి నీకు స్టోర్ నుండి ఏదైనా కావాలా అని అడుగుతారు కదా. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్టోర్? డూ యూ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్టోర్? అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. నో, ఐఎమ్ ఆల్ సెట్, థ్యాంక్స్. నో, ఐఎమ్ ఆల్ సెట్, థ్యాంక్స్. గదిని శుభ్రం చేశామో లేదో తెలుసుకోవడానికి నువ్వు నీ గదిని శుభ్రం చేశావా అని అడుగుతారు కదా. డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్? డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్? చేశాను, ఇప్పుడు మరకలు ఏమీ లేవు. ఎస్, ఇట్స్ స్పాట్లెస్ నౌ. ఎస్, ఇట్స్ స్పాట్లెస్ నౌ. వ్యాలెట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మీ వ్యాలెట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు కదా. వేర్ ఈజ్ యువర్ వ్యాలెట్? వేర్ ఈజ్ యువర్ వ్యాలెట్? నా బ్యాగ్లో ఉంది. ఇట్స్ ఇన్ మై బ్యాగ్. ఇట్స్ ఇన్ మై బ్యాగ్. ఎవరికైనా కాల్ చేయవలసి ఉంటే చేశామో లేదో తెలుసుకోవడానికి మీరు అతనికి కాల్ చేశారా
అని అడుగుతారు కదా. డిడ్ యూ కాల్ హిమ్? డిడ్ యూ కాల్ హిమ్? అవును, నేను నిన్న అతనికి కాల్ చేశాను. ఎస్, ఐ కాల్ హిమ్ ఎస్టర్డే. ఎస్, ఐ కాల్ హిమ్ ఎస్టర్డే. వారాంతంలో అందుబాటులో ఉంటామో లేదో తెలుసుకోవడానికి మీరు ఈ వారాంతంలో అందుబాటులో ఉంటారా అని అడుగుతారు కదా. ఆర్ యూ అవైలబుల్ దిస్ వీకెండ్? ఆర్ యూ అవైలబుల్ దిస్ వీకెండ్? ఉంటాను, ఏదైనా ప్లాన్ చేద్దాం. ఎస్, లెట్స్ ప్లాన్ సంథింగ్. ఎస్, లెట్స్ ప్లాన్ సంథింగ్. ఉదయం నడకకి వెళ్ళామో లేదో తెలుసుకోవడానికి నువ్వు నడకకు వెళ్ళావా అని అడుగుతారు కదా. డిడ్ యూ టేక్ ఏ వాక్? డిడ్ యూ టేక్ ఏ వాక్? వెళ్ళాను, వాతావరణం బాగుంది. ఎస్, ద వెదర్ వాజ్ నైస్. ఎస్, ద వెదర్ వాజ్ నైస్. ఎవరికైనా చిరునామా అవసరమైతే మీరు చిరునామా నాకు మెసేజ్ చేయగలరా అని అడుగుతారు కదా. కెన్ యూ టెక్స్ట్ మీ ద అడ్రస్? కెన్ యూ టెక్స్ట్ మీ ద అడ్రస్? తప్పకుండా నేను మీకు పంపుతాను. షూర్, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. షూర్, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. పెంపుడు జంతువులంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమా అని అడుగుతారు కదా. డూ యూ లైక్ పెట్స్? డూ యూ లైక్ పెట్స్? అవును, నాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఎస్, ఐ లవ్ పెట్స్. ఎస్, ఐ లవ్ పెట్స్. స్నేహితుడిని కలిశామో లేదో తెలుసుకోవడానికి నువ్వు నీ స్నేహితుడిని కలిశావా అని అడుగుతారు కదా. డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? కలిశాను, మేము బాగా మాట్లాడుకున్నాం. ఎస్, వీ హ్యాడ్ ఎ నైస్ చాట్. ఎస్, వీ హ్యాడ్ ఎ నైస్ చాట్. కొన్ని ప్రదేశాలలో వాతావరణం తరచుగా మారుతూ ఉంటుంది కదా. ఇక్కడ వాతావరణం తరచుగా మారుతుందా అని ఇలా అడగాలి. డస్ ద వెదర్ చేంజ్ ఆఫెన్ అరౌండ్ హియర్? డస్ ద వెదర్ చేంజ్ ఆఫెన్ అరౌండ్ హియర్? అవును, ఇక్కడ తరచుగా మారుతుంది. ఎస్, ఇట్ చేంజెస్ ఆఫెన్ అరౌండ్ హియర్. ఎస్, ఇట్ చేంజెస్ ఆఫెన్ అరౌండ్ హియర్. ఎవరైనా ఉదయం యోగా సాధన చేస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఉదయం యోగా సాధన చేస్తారా? డూ యూ ప్రాక్టీస్ యోగా ఇన్ ద మార్నింగ్? డూ యూ ప్రాక్టీస్ యోగా ఇన్ ద మార్నింగ్? అవును, నేను ప్రతి ఉదయం యోగా సాధన చేస్తాను. ఎస్, ఐ ప్రాక్టీస్ యోగా ఎవ్రీ మార్నింగ్. ఎస్, ఐ ప్రాక్టీస్ యోగా ఎవ్రీ మార్నింగ్. బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ కూరగాయలు కొనవలసి వస్తుంది కదా. ఈరోజు మనం ఎక్కువ కూరగాయలు కొనాలా? డూ వీ నీడ్ టు బై మోర్ వెజిటబుల్స్ టుడే? డూ వీ నీడ్ టు బై మోర్ వెజిటబుల్స్ టుడే? అవును, ఈరోజు మనం ఎక్కువ కొనాలి. ఎస్, వీ నీడ్ టు బై మోర్ టుడే. ఎస్, వీ నీడ్ టు బై మోర్ టుడే. కొన్ని దుకాణాలు ఆదివారాల్లో త్వరగా మూసివేస్తారు కదా. ఈ స్టోర్ ఆదివారాల్లో త్వరగా మూసివేస్తారా? డస్ ది స్టోర్ క్లోజ్ ఎర్లీ ఆన్ సండేస్? డస్ ది స్టోర్ క్లోజ్ ఎర్లీ ఆన్ సండేస్? అవును, ఇది ఆదివారాల్లో ముందుగానే మూసివేస్తారు. ఎస్, ఇట్ క్లోజెస్ ఎర్లీ ఆన్ సండేస్. ఎస్, ఇట్ క్లోజెస్ ఎర్లీ ఆన్ సండేస్. ఏదైనా సినిమాకి వెళ్లే ముందు ఆ సినిమా బాగుంటుందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నావా? డూ యూ థింక్ దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్? డూ యూ థింక్ దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్? నేను చెప్పలేను. ఐ ఆమ్ నాట్ షూర్. ఐ ఆమ్ నాట్ షూర్.
ఎవరైనా రోజు ఎన్ని గంటలు నిద్రపోతారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు? హౌ మెనీ అవర్స్ డూ యూ స్లీప్? హౌ మెనీ అవర్స్ డూ యూ స్లీప్? నేను రోజుకు దాదాపు 8 గంటలు నిద్రపోతాను. ఐ స్లీప్ అబౌట్ 8 అవర్స్ ఏ డే. ఐ స్లీప్ అబౌట్ 8 అవర్స్ ఏ డే. మన స్నేహితులను కలిసినప్పుడు ఈ మధ్య వాళ్ళు ఏ సినిమా చూశారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇటీవల ఏ సినిమా చూశారు? వాట్ మూవీ డిడ్ యూ వాచ్ రీసెంట్లీ? వాట్ మూవీ డిడ్ యూ వాచ్ రీసెంట్లీ? నేను చివరిగా చూసిన సినిమా పుష్ప 2. ద లాస్ట్ మూవీ ఐ వాచ్డ్ వాజ్ పుష్ప 2. ద లాస్ట్ మూవీ ఐ వాచ్డ్ వాజ్ పుష్ప 2. అలాగే మీ స్నేహితుడు మీకు దగ్గరలో నివసిస్తున్నారా అని ఇలా అడుగుతారు. డస్ యువర్ ఫ్రెండ్ లివ్ క్లోజ్ టు యూ? డస్ యువర్ ఫ్రెండ్ లివ్ క్లోజ్ టు యూ? అవును, అతను నాకు చాలా దగ్గరగా నివసిస్తున్నాడు. ఎస్, హీ లివ్స్ రియల్లీ క్లోజ్ టు మీ. ఎస్, హీ లివ్స్ రియల్లీ క్లోజ్ టు మీ. దుస్తులు కొనుక్కున్నప్పుడు అవి సరిగ్గా సరిపోతున్నాయో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ డ్రెస్ మీకు బాగా సరిపోతుందా? డస్ దిస్ డ్రెస్ ఫిట్ యూ రియల్లీ వెల్? డస్ దిస్ డ్రెస్ ఫిట్ యూ రియల్లీ వెల్? అవును, ఇది ఇప్పుడు నాకు బాగా సరిపోతుంది. ఎస్, ఇట్ ఫిట్స్ మీ రియల్లీ వెల్ నౌ. ఎస్, ఇట్ ఫిట్స్ మీ రియల్లీ వెల్ నౌ. ఎవరికైనా పని అప్పచెప్పినప్పుడు సమయానికి పూర్తి చేస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతను తన పనిని సమయానికి పూర్తి చేస్తాడా? డస్ హీ ఫినిష్ హిజ్ వర్క్ ఆన్ టైమ్? డస్ హీ ఫినిష్ హిజ్ వర్క్ ఆన్ టైమ్? అవును, అతను ఎప్పుడూ పనిని సమయానికి పూర్తి చేస్తాడు. ఎస్, హీ ఆల్వేస్ ఫినిషెస్ వర్క్ ఆన్ టైమ్. ఎస్, హీ ఆల్వేస్ ఫినిషెస్ వర్క్ ఆన్ టైమ్. కొందరు ఉదయం చాలా త్వరగా నిద్ర మేల్కుంటూ ఉంటారు కదా. మీరు ఎందుకు త్వరగా మేల్కుంటారు? వై డూ యూ వేకప్ ఎర్లీ? వై డూ యూ వేకప్ ఎర్లీ? నాకు ప్రశాంతమైన ఉదయం అంటే ఇష్టం. ఐ లైక్ క్వైట్ మార్నింగ్స్. ఐ లైక్ క్వైట్ మార్నింగ్స్. అలాగే వాళ్ళు సాధారణంగా బస్సులో వెళ్తారా అని ఇలా అడగాలి. డూ దే యూజువల్లీ టేక్ ద బస్? డూ దే యూజువల్లీ టేక్ ద బస్? అవును, వాళ్ళు ప్రతిరోజు బస్సులో వెళ్తారు. ఎస్, దే టేక్ ద బస్ ఎవ్రీ డే. ఎస్, దే టేక్ ద బస్ ఎవ్రీ డే. మన కారును ఎవరైనా నడుపుతానంటే వాళ్ళకి డ్రైవింగ్ సరిగ్గా వచ్చో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతనికి సరిగ్గా డ్రైవ్ చేయడం తెలుసా? డస్ హీ నో హౌ టు డ్రైవ్ ప్రాపర్లీ? డస్ హీ నో హౌ టు డ్రైవ్ ప్రాపర్లీ? అవును, అతనికి డ్రైవింగ్ బాగా తెలుసు. ఎస్, హీ నోస్ హౌ టు డ్రైవ్ వెల్. ఎస్, హీ నోస్ హౌ టు డ్రైవ్ వెల్. కొందరికి నిద్రపోయే ముందు ఏవైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది కదా. మీరు సాధారణంగా నిద్రపోయే ముందు చదువుతారా? డూ యూ యూజువల్లీ రీడ్ బిఫోర్ స్లీపింగ్? డూ యూ యూజువల్లీ రీడ్ బిఫోర్ స్లీపింగ్? అవును, నేను సాధారణంగా నిద్రపోయే ముందు చదువుతాను. ఎస్, ఐ యూజువల్లీ రీడ్ బిఫోర్ స్లీపింగ్. ఎస్, ఐ యూజువల్లీ రీడ్ బిఫోర్ స్లీపింగ్. కొందరికి పార్టీలకి వెళ్ళడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. మీ సోదరి పార్టీలకి వెళ్ళడం ఆనందిస్తారా? డస్ యువర్ సిస్టర్ ఎంజాయ్ గోయింగ్ టు పార్టీస్? డస్ యువర్ సిస్టర్ ఎంజాయ్ గోయింగ్ టు పార్టీస్? అవును, ఆమెకు పార్టీలకు వెళ్ళడం చాలా ఇష్టం. ఎస్, షీ ఎంజాయ్స్ గోయింగ్ టు పార్టీస్. ఎస్, షీ ఎంజాయ్స్ గోయింగ్ టు పార్టీస్. కొందరు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ని వెంటే తీసుకువెళ్తూ ఉంటారు కదా.
మీరు మీ ఫోన్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళతారా? డూ యూ ఆల్వేస్ క్యారీ యువర్ ఫోన్ ఎవ్రీవేర్? డూ యూ ఆల్వేస్ క్యారీ యువర్ ఫోన్ ఎవ్రీవేర్? అవును, నేను ఎక్కడికి వెళ్ళినా నా ఫోన్ని తీసుకువెళ్తాను. ఎస్, ఐ ఆల్వేస్ క్యారీ మై ఫోన్ ఎవ్రీవేర్. ఎస్, ఐ ఆల్వేస్ క్యారీ మై ఫోన్ ఎవ్రీవేర్. కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు సంతోషంగా సమయాన్ని గడుపుతారు కదా. వాళ్ళు కలిసి సమయాన్ని గడపడం ఆనందిస్తారా? డూ దే ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్? డూ దే ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్? అవును, వాళ్ళు కలిసి సమయాన్ని గడపడం ఆనందిస్తారు. ఎస్, దే రియల్లీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్. ఎస్, దే రియల్లీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్. చాలామంది సెలవుల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా. సెలవుల్లో మీ కుటుంబం తరచుగా ప్రయాణాలు చేస్తారా? డస్ యువర్ ఫ్యామిలీ ఆఫెన్ ట్రావెల్ డ్యూరింగ్ హాలిడేస్? డస్ యువర్ ఫ్యామిలీ ఆఫెన్ ట్రావెల్ డ్యూరింగ్ హాలిడేస్? అవును, మేము తరచుగా సెలవుల్లో ప్రయాణిస్తాము. ఎస్, we often travel during holidays. Yes, we often travel during holidays. కొందరు వర్షం పడుతున్నప్పుడు గొడుగు లేకుండా బయటికి వెళ్ళరు కదా. మీరు వర్షంలో ఎప్పుడు గొడుగు తీసుకువెళ్తారా? Do you always carry an umbrella in the rain? Do you always carry an umbrella in the rain? అవును, నేను ఎప్పుడు వర్షంలో గొడుగు తీసుకువెళ్తాను. Yes, I always carry an umbrella in the rain. Yes, I always carry an umbrella in the rain. చాలామంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంటి నుండి భోజనం తీసుకువెళ్తారు కదా. వాళ్ళు సాధారణంగా ఇంటి నుండి భోజనం తెస్తారా? Do they usually bring lunch from home? Do they usually bring lunch from home? అవును, వాళ్ళు సాధారణంగా ఇంటి నుండి భోజనం తెస్తారు. ఎస్, దే యూజువల్లీ బ్రింగ్ లంచ్ ఫ్రమ్ హోమ్. ఎస్, దే యూజువల్లీ బ్రింగ్ లంచ్ ఫ్రమ్ హోమ్. పండుగలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ ఒక చోట కలిసి జరుపుకుంటూ ఉంటారు కదా. మీ కుటుంబం అంతా కలిసి పండుగలు జరుపుకుంటారా? డస్ యువర్ ఫ్యామిలీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్? డస్ యువర్ ఫ్యామిలీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్? అవును, మేము అన్ని పండుగలను కలిసి జరుపుకుంటాము. ఎస్, వీ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ టుగెదర్. ఎస్, వీ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ టుగెదర్. ఆఫీసులో మీటింగ్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. రేపు ఉదయం మనకు మీటింగ్లు ఏమైనా ఉన్నాయా? Do we have any meetings tomorrow morning? Do we have any meetings tomorrow morning? లేదు, మనకు రేపు మీటింగులు లేవు. No, we don't have any meetings tomorrow. No, we don't have any meetings tomorrow. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటూ ఉంటాం కదా. మీ ఫోన్లో తగినంత ఛార్జింగ్ మిగిలి ఉందా? Does your phone have enough charging left? Does your phone have enough charging left? అవును, ఇంకా తగినంత ఛార్జింగ్ మిగిలి ఉంది. Yes, there is still enough charging left. Yes, there is still enough charging left. ఎవరికైనా ఏది సంతోషం కలిగిస్తుందో తెలుసుకోవడానికి మీకు ఏది సంతోషం కలిగిస్తుంది అని అడుగుతాం కదా. వాట్ మేక్స్ యూ హ్యాపీ? వాట్ మేక్స్ యూ హ్యాపీ? నా కుటుంబంతో కలిసి ఉండటం. బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. పుట్టినరోజును కొందరు జరుపుకుంటారు, మరికొందరు జరుపుకోరు కదా. మీరు మీ పుట్టినరోజును జరుపుకుంటారా? డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? అవును, నేను నా పుట్టినరోజును జరుపుకుంటాను. ఎస్, ఐ సెలబ్రేట్ మై బర్త్డే.
ఎస్, ఐ సెలబ్రేట్ మై బర్త్డే. ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు వర్షం పడుతుందని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్? డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్? అవును, వర్షం పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఎస్, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు బయలుదేరడానికి ఇంకా సమయం ఉందేమో తెలుసుకోవడానికి మనం ఇప్పుడే బయలుదేరాలా అని అడుగుతాం కదా. డూ వీ నీడ్ టు లీవ్ రైట్ నౌ? డూ వీ నీడ్ టు లీవ్ రైట్ నౌ? అవును, మనం ఇప్పుడే బయలుదేరాలి. ఎస్, వీ నీడ్ టు లీవ్ రైట్ నౌ. ఎస్, వీ నీడ్ టు లీవ్ రైట్ నౌ. ఎవరైనా కాఫీ తాగడం అలవాటుందని చెబితే మీరు ఎంత తరచుగా కాఫీ తాగుతారు అని అడుగుతాం కదా. హౌ ఆఫెన్ డూ యూ డ్రింక్ కాఫీ? హౌ ఆఫెన్ డూ యూ డ్రింక్ కాఫీ? నేను రోజు కాఫీ తాగుతాను. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ డే. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ డే. అలాగే రాత్రికి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారేమో తెలుసుకోవడానికి మీరు ఈ రాత్రి బయటకు వెళ్ళాలనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ వాంట్ టు గో అవుట్ టు నైట్? డూ యూ వాంట్ టు గో అవుట్ టు నైట్? లేదు, నేను ఈ రాత్రి బయటకు వెళ్ళాలనుకోవడం లేదు. నో, ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ టు నైట్. నో, ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ టు నైట్. ఈ రోజుల్లో చాలామంది డిన్నర్ కోసం బయటికి వెళుతూ ఉంటారు కదా. మీరు తరచుగా డిన్నర్ కోసం బయటికి వెళ్తారా? డూ యూ ఆఫెన్ గో అవుట్ ఫర్ డిన్నర్? డూ యూ ఆఫెన్ గో అవుట్ ఫర్ డిన్నర్? లేదు, నేను అప్పుడప్పుడు డిన్నర్ కోసం బయటికి వెళ్తాను. నో, ఐ అకేషనల్లీ గో అవుట్ ఫర్ డిన్నర్. నో, ఐ అకేషనల్లీ గో అవుట్ ఫర్ డిన్నర్. ఎవరైనా ఎక్కడికైనా వెళుతుంటే ఎలా వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు బస్సులోనా లేదా ట్రైన్లో వెళ్తారా? డూ యూ టేక్ ద బస్ ఆర్ ట్రైన్? డూ యూ టేక్ ద బస్ ఆర్ ట్రైన్? లేదు, నేను బస్సు లేదా రైలులో వెళ్ళను. నో, ఐ డోంట్ టేక్ ద బస్ ఆర్ ట్రైన్. నో, ఐ డోంట్ టేక్ ద బస్ ఆర్ ట్రైన్. కొందరికి ప్రతిరోజు రాత్రి టీవీ చూడందే నిద్ర పట్టదు కదా. మీరు ప్రతిరోజు రాత్రి టీవీ చూస్తారా? డూ యూ వాచ్ టీవీ ఎవ్రీ నైట్? డూ యూ వాచ్ టీవీ ఎవ్రీ నైట్? లేదు, నేను ప్రతిరోజు రాత్రి టీవీ చూడను. నో, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీ నైట్. నో, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీ నైట్. కొందరు టీవీని ఇష్టపడితే మరికొందరు సినిమాని ఇష్టపడతారు కదా. మీరు టీవీనా లేదా సినిమాలను ఇష్టపడతారా? డూ యూ ప్రిఫర్ టీవీ ఆర్ మూవీస్? డూ యూ ప్రిఫర్ టీవీ ఆర్ మూవీస్? నేను సినిమాల కంటే టీవీనే ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ టీవీ ఓవర్ మూవీస్. ఐ ప్రిఫర్ టీవీ ఓవర్ మూవీస్. మనకెవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళకేమైనా హాబీలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఏవైనా హాబీలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ హాబీస్? హాబీస్ అంటే అభిరుచులు. డూ యూ హ్యావ్ ఎనీ హాబీస్? అవును, నాకు కొన్ని హాబీలు ఉన్నాయి. ఎస్, ఐ హ్యావ్ సమ్ హాబీస్. ఎస్, ఐ హ్యావ్ సమ్ హాబీస్. చాలామందికి అమెరికా వెళ్ళాలని కోరిక ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అమెరికా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అమెరికా? లేదు, నేను ఎప్పుడూ అమెరికాకి వెళ్ళలేదు. నో, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు అమెరికా. నో,
ఐ హ్యావ్ నెవర్ బీన్ టు అమెరికా. ఈ రోజుల్లో చాలామంది ఇంటి దగ్గర నుండి పనిచేస్తున్నారు కదా, మీరు కొన్నిసార్లు ఇంటి నుండి పనిచేస్తారా? డూ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ సమ్ టైమ్స్? డూ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ సమ్ టైమ్స్? లేదు, నేను ఇంటి నుండి పనిచేయను. నో, ఐ డోంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. నో, ఐ డోంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే సాధన చేయాలి కదా, మీరు ఇంట్లో ఇంగ్లీష్ సాధన చేస్తారా? డూ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్? డూ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్? అవును, నేను ఇంట్లో ఇంగ్లీష్ సాధన చేస్తాను. ఎస్, ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్. ఎస్, ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే ఎందుకు నేర్చుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా, మీరు ఇంగ్లీష్ ఏ లక్ష్యంతో నేర్చుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ గోల్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్? వాట్ ఈజ్ యువర్ గోల్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడమే నా లక్ష్యం. మై గోల్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మై గోల్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. పుట్టినరోజు వేడుకలంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా, మీకు పుట్టినరోజు పార్టీలు ఇష్టమా? డూ యూ లైక్ బర్త్డే పార్టీస్? డూ యూ లైక్ బర్త్డే పార్టీస్? అవును, నేను పుట్టినరోజు వేడుకలు ఆస్వాదిస్తాను. ఎస్, ఐ ఎంజాయ్ బర్త్డే పార్టీస్. ఎస్, ఐ ఎంజాయ్ బర్త్డే పార్టీస్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా, మీరు ఊటీని సందర్శించాలనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు విజిట్ ఊటీ? వుడ్ యూ లైక్ టు విజిట్ ఊటీ? అవును, నేను ఊటీని సందర్శించడానికి ఇష్టపడతాను. ఎస్, ఐ వుడ్ లవ్ టు విజిట్ ఊటీ. ఎస్, ఐ వుడ్ లవ్ టు విజిట్ ఊటీ. ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇష్టమో అడిగి తెలుసుకుంటాం కదా, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడతారా? డూ యూ లైక్ హెల్దీ ఫుడ్? డూ యూ లైక్ హెల్దీ ఫుడ్? అవును, నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడతాను. ఎస్, ఐ లైక్ హెల్దీ ఫుడ్. ఎస్, ఐ లైక్ హెల్దీ ఫుడ్. కుటుంబానికి దూరంగా పనిచేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి కుటుంబాన్ని చూసి వస్తూ ఉంటారు కదా, మీరు మీ కుటుంబాన్ని చూడడానికి ఎంత తరచుగా వెళతారు? హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ ఫ్యామిలీ? హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ ఫ్యామిలీ? నేను నెలకోసారి మా కుటుంబాన్ని చూడడానికి వెళతాను. ఐ విజిట్ మై ఫ్యామిలీ వన్స్ ఏ మంత్. ఐ విజిట్ మై ఫ్యామిలీ వన్స్ ఏ మంత్. ఎవరికైనా పెద్ద కుటుంబం ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు పెద్ద కుటుంబం ఉందా అని అడుగుతాం కదా, డూ యూ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ? డూ యూ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ? లేదు, నాకు పెద్ద కుటుంబం లేదు. నో, ఐ డోంట్ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ. నో, ఐ డోంట్ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ. చాలామంది విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, మీకు విమానంలో ప్రయాణించడం ఇష్టమా? డూ యూ లైక్ ట్రావెలింగ్ బై ప్లేన్? డూ యూ లైక్ ట్రావెలింగ్ బై ప్లేన్? అవును, విమాన ప్రయాణం ఆస్వాదిస్తాను. ఎస్, ఐ ఎంజాయ్ ఫ్లయింగ్. ఎస్, ఐ ఎంజాయ్ ఫ్లయింగ్. ఎలా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారో తెలుసుకోవడానికి మీరు కుటుంబంతోనా లేదా స్నేహితులతో ప్రయాణం చేస్తారా అని ఇలా అడగాలి. డూ యూ ట్రావెల్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? డూ యూ ట్రావెల్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? నేను ఎక్కువగా నా కుటుంబంతో ప్రయాణిస్తాను. ఐ ట్రావెల్ విత్ మై ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఐ ట్రావెల్ విత్ మై ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్.
ఎవరైనా ప్రయాణించబోతూ ఉంటే వాళ్ళ విమానం ఎప్పుడో అడిగి తెలుసుకుంటాం కదా. మీ విమానం ఏ సమయానికి బయలుదేరుతుంది? వాట్ టైమ్ డస్ యువర్ ఫ్లైట్ లీవ్? వాట్ టైమ్ డస్ యువర్ ఫ్లైట్ లీవ్? నా విమానం 8 గంటలకు బయలుదేరుతుంది. మై ఫ్లైట్ లీవ్స్ ఎట్ 8 o'clock. మై ఫ్లైట్ లీవ్స్ ఎట్ 8 o'clock. ఎవరైనా త్వరగా నిద్రపోతారో లేదా ఆలస్యంగా నిద్రపోతారో తెలుసుకోవడానికి మీరు త్వరగానా లేదా ఆలస్యంగా నిద్రపోతారా? డూ యూ స్లీప్ ఎర్లీ ఆర్ లేట్? డూ యూ స్లీప్ ఎర్లీ ఆర్ లేట్? నేను త్వరగా నిద్రపోతాను. ఐ స్లీప్ ఎర్లీ. ఐ స్లీప్ ఎర్లీ. ఎవరైనా వారాంతాల్లో కూడా అంటే శనివారం ఆదివారం కూడా పనిచేస్తారేమో తెలుసుకోవడానికి వాళ్ళు వారాంతాల్లో కూడా పనిచేస్తారా అని అడుగుతాం కదా. డూ దే వర్క్ ఆన్ వీకెండ్స్ యాజ్ వెల్? డూ దే వర్క్ ఆన్ వీకెండ్స్ యాజ్ వెల్? అవును, వాళ్ళు తరచుగా వారాంతాల్లో పనిచేస్తారు. ఎస్, దే ఆఫెన్ వర్క్ ఆన్ వీకెండ్స్. ఎస్, దే ఆఫెన్ వర్క్ ఆన్ వీకెండ్స్. ఇప్పుడు ఒక ప్రశ్నకు 3 రకాలుగా సమాధానం చెప్పడం నేర్చుకుందాం. సినిమాకి వెళ్ళొస్తే అది నచ్చిందా లేదా అని అడుగుతూ ఉంటారు కదా. మీకు సినిమా నచ్చిందా? డిడ్ యూ లైక్ ద మూవీ? డిడ్ యూ లైక్ ద మూవీ? సినిమా బాగా నచ్చితే అద్భుతంగా ఉంది అంటాం కదా. ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. సినిమా అస్సలు బాగోకపోతే భయంకరంగా ఉంది అంటాం కదా. ఇట్ వాజ్ టెర్రిబుల్. ఇట్ వాజ్ టెర్రిబుల్. సినిమా చాలా అత్యద్భుతంగా ఉంటే ఇది నేను చూసిన అత్యుత్తమమైన వాటిలో ఒకటి అంటాం కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎక్కడైనా వాతావరణం ఎలా ఉందో అడిగి తెలుసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు వాతావరణం ఎలా ఉంది? వాట్స్ ద వెదర్ టుడే? వాట్స్ ద వెదర్ టుడే? దీనికి సమాధానంగా ఎండగా ఉంటే ఎండగా ఉంది అని చెబుతాం కదా. ఇట్స్ సన్నీ. ఇట్స్ సన్నీ. బాగా వర్షం కురుస్తూ ఉంటే జోరున వర్షం కురుస్తుంది అని చెబుతాం కదా. ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇట్స్ రైనింగ్ హెవీలీ. చలి చాలా ఎక్కువగా ఉంటే ఈరోజు బాగా చలిగా ఉంది. ఇట్స్ క్వైట్ కోల్డ్ టుడే. ఇట్స్ క్వైట్ కోల్డ్ టుడే. ఎవరైనా ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు కలగనే ఉద్యోగం ఏమిటి అని అడుగుతారు కదా. వాట్స్ యువర్ డ్రీమ్ జాబ్? వాట్స్ యువర్ డ్రీమ్ జాబ్? దీనికి సమాధానంగా పైలట్ కావాలన్నది నా కల. మై డ్రీమ్ జాబ్ ఈజ్ టు బికమ్ ఏ పైలట్. మై డ్రీమ్ జాబ్ ఈజ్ టు బికమ్ ఏ పైలట్. గొప్ప వ్యాపారవేత్త కావాలనుకుంటే నేను విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్. ఐ వాంట్ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్. అలాగే ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఉంటే నేను ఫ్యాషన్ డిజైనర్గా పనిచేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లవ్ టు వర్క్ యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. ఐ వుడ్ లవ్ టు వర్క్ యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. ఎలాంటి పుస్తకాలు చదవడం ఇష్టమో తెలుసుకోవడానికి మీకు ఎలాంటి పుస్తకాలు ఇష్టం అని అడుగుతారు కదా. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డూ యూ లైక్? వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డూ యూ లైక్? నాకు మిస్టరీ నవలలు చదవడం చాలా ఇష్టం. ఐ లవ్ రీడింగ్ మిస్టరీ నావెల్స్. ఐ లవ్ రీడింగ్ మిస్టరీ నావెల్స్. నాన్ ఫిక్షన్ పుస్తకాలు చదవడం ఇష్టమైతే నేను నాన్ ఫిక్షన్ పుస్తకాలను ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఐ ప్రిఫర్ నాన్ ఫిక్షన్ బుక్స్.
ఫ్యాంటసీ కథలంటే ఇష్టం ఉన్నట్లయితే నేను ఫ్యాంటసీ కథలను ఆస్వాదిస్తాను. ఐ ఎంజాయ్ ఫ్యాంటసీ స్టోరీస్. ఐ ఎంజాయ్ ఫ్యాంటసీ స్టోరీస్. సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొన్న తర్వాత షాప్ అతను వస్తువులు తీసుకెళ్ళడానికి మీకు బ్యాగ్ అవసరమా అని అడుగుతాడు కదా. డూ యూ నీడ్ ఏ బ్యాగ్? డూ యూ నీడ్ ఏ బ్యాగ్? బ్యాగ్ అవసరమైతే అవును ఇవ్వండి. ఎస్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. మన దగ్గర బ్యాగ్ ఉంటే లేదు నా దగ్గర బ్యాగ్ ఉంది అని చెప్తాం కదా. నో ఐ హ్యావ్ ఎ బ్యాగ్. నో ఐ హ్యావ్ ఎ బ్యాగ్. మన దగ్గర ఒక బ్యాగ్ ఉండి ఇంకొక బ్యాగ్ అవసరమైతే ఒక బ్యాగ్ ఇవ్వండి చాలు అని అడుగుతాం కదా. జస్ట్ వన్ బ్యాగ్ ప్లీజ్. జస్ట్ వన్ బ్యాగ్ ప్లీజ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బస్సు ఎప్పుడు వస్తుందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటారు కదా. తదుపరి బస్సు ఎప్పుడు వస్తుంది? వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్ కమింగ్? వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్ కమింగ్? 5 నిమిషాల్లో రావాలి. ఇట్ షుడ్ బి హియర్ ఇన్ 5 minutes. ఇట్ షుడ్ బి హియర్ ఇన్ 5 minutes. ఒకవేళ బస్సు రావాల్సిన సమయం మించిపోతే ఈరోజు ఆలస్యమైందని అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ ఇట్స్ డిలేడ్ టుడే. ఐ థింక్ ఇట్స్ డిలేడ్ టుడే. అలాగే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ప్రతి 20 నిమిషాలకు బస్సు వస్తుంది. ద బస్ అరైవ్స్ ఎవ్రీ 20 minutes. ద బస్ అరైవ్స్ ఎవ్రీ 20 minutes. సమయం ఎంత అయిందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటారు కదా. సమయం ఎంత? వాట్ టైమ్ ఈజ్ ఇట్? వాట్ టైమ్ ఈజ్ ఇట్? 9 గంటలైంది. ఇట్స్ 9 o'clock. ఇట్స్ 9 o'clock. సమయం 5:30 అయితే 5:30 అయింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ 5:30. ఇట్స్ 5:30. అలాగే దాదాపు అర్ధరాత్రి కావస్తుంది అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఎలాంటి ఆహారం ఇష్టంగా తింటారో తెలుసుకోవడానికి మీకు ఎలాంటి ఆహారం ఇష్టం అని అడుగుతారు కదా. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? నాకు పండ్లు అంటే ఇష్టం. ఐ లైక్ ఫ్రూట్స్. ఐ లైక్ ఫ్రూట్స్. కారంగా ఉండే ఆహారం ఇష్టమైనట్లయితే నేను కారంగా ఉండే ఆహారాన్ని ఆస్వాదిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ ఎంజాయ్ స్పైసీ ఫుడ్. ఐ ఎంజాయ్ స్పైసీ ఫుడ్. ఒకవేళ సౌత్ ఇండియన్ వంటకాలు ఇష్టమైనట్లయితే నాకు సౌత్ ఇండియన్ వంటకాలంటే చాలా ఇష్టం అని ఇలా చెప్పాలి. ఐ లవ్ సౌత్ ఇండియన్ డిషెస్. ఐ లవ్ సౌత్ ఇండియన్ డిషెస్. షాపింగ్ చేయడం ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీరు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారా అని అడుగుతారు కదా. డూ యూ లైక్ టు గో షాపింగ్? డూ యూ లైక్ టు గో షాపింగ్? అవును నేను బట్టల కోసం షాపింగ్ చేయడం ఆస్వాదిస్తాను. ఎస్ ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ క్లోత్స్. ఎస్ ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ క్లోత్స్. షాపింగ్ చేయడం ఇష్టం లేకపోతే లేదు నాకు షాపింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు అంటాం కదా. నో ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ షాపింగ్ ఎట్ ఆల్. నో ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ షాపింగ్ ఎట్ ఆల్. అప్పుడప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతాను అని ఇలా చెప్పాలి. సమ్టైమ్స్ ఐ ప్రిఫర్ షాపింగ్ ఆన్లైన్. సమ్టైమ్స్ ఐ ప్రిఫర్ షాపింగ్ ఆన్లైన్. షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లు ఎలా చెల్లిస్తారని షాప్ అతను అడిగి తెలుసుకుంటాడు కదా. మీరు ఎలా చెల్లించాలనుకుంటున్నారు? హౌ వుడ్ యూ లైక్ టు పే?
హౌ వుడ్ యూ లైక్ టు పే? నేను నగదు ద్వారా చెల్లించాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు పే ఇన్ క్యాష్. ఐ వుడ్ లైక్ టు పే ఇన్ క్యాష్. కార్డు ద్వారా చెల్లించాలనుకుంటే నేను కార్డు ద్వారా చెల్లించడానికి ఇష్టపడతాను అని చెప్తాం కదా. ఐ ప్రిఫర్ పేయింగ్ బై కార్డ్. ఐ ప్రిఫర్ పేయింగ్ బై కార్డ్. అలా కాకుండా మొబైల్ పే ద్వారా చెల్లించాలనుకుంటే నేను మొబైల్ చెల్లింపు ద్వారా చెల్లిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ పే త్రూ మొబైల్ పేమెంట్. ఐ పే త్రూ మొబైల్ పేమెంట్. ఆఫీస్కి ఎలా వెళ్తామో తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారు కదా. మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు? హౌ డు యూ గెట్ టు వర్క్? హౌ డు యూ గెట్ టు వర్క్? నేను బస్సులో వెళ్తాను. ఐ టేక్ ద బస్. ఐ టేక్ ద బస్. ఆఫీసుకి కారులో వెళ్ళేటట్లయితే నేను సాధారణంగా కారులో వెళ్తాను. ఐ యూజువల్లీ గో బై కార్. ఐ యూజువల్లీ గో బై కార్. ఆఫీసు దగ్గరలో ఉంటే నడిచి వెళ్తాం కదా. దగ్గరగా ఉన్నందున నడిచి వెళ్తాను. ఐ వాక్ సిన్స్ ఇట్స్ క్లోజ్. ఐ వాక్ సిన్స్ ఇట్స్ క్లోజ్. షాపింగ్ పూర్తి చేసిన తర్వాత బిల్ తయారు చేసే ముందు షాప్ అతను మీకు ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు కదా. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? మనకేమీ అవసరం లేకపోతే లేదు అంటాం కదా. నో థ్యాంక్స్. నో థ్యాంక్స్. ఏదైనా కొనాలనుకున్నవి మర్చిపోతే ఆ విషయం చెబుతాం కదా. అవును, నేను కొన్ని స్నాక్స్ కొనాలనుకుంటున్నాను. ఎస్, ఐ వుడ్ లైక్ టు బై సమ్ స్నాక్స్. ఎస్, ఐ వుడ్ లైక్ టు బై సమ్ స్నాక్స్. తీసుకున్నవి సరిపోతాయి అనుకుంటే ప్రస్తుతానికి అంతే అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎవరైనా ఏ సమయానికి నిద్రలేస్తారో తెలుసుకోవడానికి మీరు ఏ సమయానికి నిద్రలేస్తారు అని అడుగుతారు కదా. వాట్ టైమ్ డూ యూ వేకప్? వాట్ టైమ్ డూ యూ వేకప్? దీనికి సమాధానం నేను సుమారు 6 గంటలకు నిద్రలేస్తాను. ఐ వేకప్ ఎట్ అరౌండ్ 6 o'clock. ఐ వేకప్ ఎట్ అరౌండ్ 6 o'clock. కొందరికి తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటు ఉంటుంది కదా. నేను తెల్లవారుజామున సుమారు 4 గంటలకు మేల్కొంటాను. ఐ వేకప్ ఎర్లీ అరౌండ్ 4 AM. ఐ వేకప్ ఎర్లీ అరౌండ్ 4 AM. సెలవు రోజుల్లో చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తారు కదా. వారాంతాల్లో నేను 9ంటికి నిద్రలేస్తాను. ఆన్ వీకెండ్స్ ఐ వేకప్ ఎట్ 9. ఆన్ వీకెండ్స్ ఐ వేకప్ ఎట్ 9. ఏదైనా ఒక విషయం గురించి వివరించిన తరువాత అది అర్థమైందో లేదో తెలుసుకోవడానికి నీకు అర్థమైందా అని అడుగుతారు కదా. డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్? దీనికి సమాధానంగా అర్థమైతే అవును, నాకు అర్థమైంది. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎస్, ఐ అండర్స్టాండ్. అర్థం కాకపోతే లేదు, మీరు దానిని మళ్ళీ చెప్పగలరా? నో, కెన్ యూ రిపీట్ దట్? నో, కెన్ యూ రిపీట్ దట్? ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే నాకు సరిగ్గా అర్థం కాలేదు, మీరు మళ్ళీ వివరించగలరా? ఐ ఆమ్ నాట్ షూర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్? ఐ ఆమ్ నాట్ షూర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్? ఎవరైనా ఏమి చేస్తారో తెలుసుకోవడానికి మీరు ఏమి పని చేస్తారు? వాట్ డూ యూ డూ ఫర్ వర్క్? వాట్ డూ యూ డూ ఫర్ వర్క్? దీనికి సమాధానంగా టీచర్గా పనిచేస్తూ ఉంటే నేను టీచర్ని. ఐ యామ్ ఏ టీచర్.
ఐ యామ్ ఏ టీచర్. ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తూ ఉంటే నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను. ఐ వర్క్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. ఐ వర్క్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. జాబ్ చేయకుండా చదువుకుంటూ ఉంటే నేను ప్రస్తుతం విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్ రైట్ నౌ. ఐ యామ్ ఏ స్టూడెంట్ రైట్ నౌ. తోబుట్టువులు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు కదా. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? దీనికి సమాధానంగా అవును, నాకు ఒక సోదరుడు ఉన్నాడు. ఎస్, ఐ హ్యావ్ ఎ బ్రదర్. ఎస్, ఐ హ్యావ్ ఎ బ్రదర్. తోబుట్టువులెవరూ లేకపోతే లేదు, నేను ఒక్కడినే సంతానం. నో, ఐ యామ్ ఎన్ ఓన్లీ చైల్డ్. నో, ఐ యామ్ ఎన్ ఓన్లీ చైల్డ్. అలా కాకుండా ఇద్దరు సోదరీమణులుంటే అవును, నాకు ఇద్దరు సోదరీమణులున్నారు. ఎస్, ఐ హ్యావ్ 2 sisters. ఎస్, ఐ హ్యావ్ 2 sisters. ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు మీరు నాకు సహాయం చేయగలరా అని అడుగుతారు కదా. కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ? అప్పుడు అలాగే, మీకు ఏమి కావాలి? ఆఫ్ కోర్స్, వాట్ డూ యూ నీడ్? ఆఫ్ కోర్స్, వాట్ డూ యూ నీడ్? తెలిసిన వాళ్ళు సహాయం అడిగితే సంతోషంగా చేస్తాం కదా. తప్పకుండా నేను సహాయం చేయడానికి సంతోషిస్తాను. షూర్, ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్. షూర్, ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్. ఒకవేళ సహాయం చేయగలమో లేదో అని సంశయంగా ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తాను. సమస్య ఏమిటి? ఐ విల్ ట్రై మై బెస్ట్. వాట్స్ ద ప్రాబ్లం? ఐ విల్ ట్రై మై బెస్ట్. వాట్స్ ద ప్రాబ్లం? ఖాళీ సమయంలో ఏమి చేస్తామో తెలుసుకోవడానికి మీరు మీ ఖాళీ సమయంలో ఏమి చేస్తారు అని అడుగుతారు కదా. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? దీనికి సమాధానంగా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతాను. ఐ రీడ్ బుక్స్ ఇన్ మై ఫ్రీ టైమ్. ఐ రీడ్ బుక్స్ ఇన్ మై ఫ్రీ టైమ్. అలా కాకుండా ఖాళీ సమయంలో సినిమాలు చూసే అలవాటు ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తాను. ఐ వాచ్ మూవీస్ వెన్ ఐ యామ్ ఫ్రీ. ఐ వాచ్ మూవీస్ వెన్ ఐ యామ్ ఫ్రీ. ఖాళీగా ఉన్నప్పుడు స్నేహితులతో గడపడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా. నేను సాధారణంగా స్నేహితులతో గడుపుతాను. ఐ యూజువల్లీ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. ఐ యూజువల్లీ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నామేమో తెలుసుకోవడానికి మీరు ఏదైనా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ లెర్నింగ్ ఎనీ న్యూ స్కిల్స్? ఆర్ యూ లెర్నింగ్ ఎనీ న్యూ స్కిల్స్? దీనికి సమాధానంగా నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. ఐ యామ్ లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. ఒకవేళ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటూ ఉంటే నేను నా పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నాను. ఐ యామ్ ఇంప్రూవింగ్ మై పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఐ యామ్ ఇంప్రూవింగ్ మై పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. పెళ్ళయిందో లేదో తెలుసుకోవడానికి నీకు పెళ్ళయిందా అని అడుగుతారు కదా. ఆర్ యూ మ్యారీడ్? ఆర్ యూ మ్యారీడ్? దీనికి సమాధానంగా అవును, నాకు పెళ్ళయింది. ఎస్, ఐ యామ్ మ్యారీడ్. ఎస్,
ఐ యామ్ మ్యారీడ్. పెళ్ళి కాకపోతే లేదు, నేను ఒంటరిగా ఉన్నాను. నో, ఐ యామ్ సింగిల్. నో, ఐ యామ్ సింగిల్. ఒకవేళ నిశ్చితార్థం జరిగితే నాకు నిశ్చితార్థం జరిగింది. ఐ యామ్ ఎంగేజ్డ్. ఐ యామ్ ఎంగేజ్డ్. ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటో తెలుసుకోవడానికి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి అని అడుగుతారు కదా. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? దీనికి సమాధానంగా గణితం చదవడం నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఐ ఎంజాయ్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ అంటే ఇష్టమైనట్లయితే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్. ఒకవేళ చరిత్ర గురించి తెలుసుకోవడం ఇష్టమైనట్లయితే నాకు చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. ఐ లవ్ లెర్నింగ్ అబౌట్ హిస్టరీ. ఐ లవ్ లెర్నింగ్ అబౌట్ హిస్టరీ. ఇష్టమైన అలవాటు ఏమిటో తెలుసుకోవడానికి మీ హాబీ ఏమిటి అని అడుగుతారు కదా. వాట్స్ యువర్ హాబీ? వాట్స్ యువర్ హాబీ? దీనికి సమాధానంగా ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేయటం నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ పెయింటింగ్ ఇన్ మై ఫ్రీ టైమ్. ఐ ఎంజాయ్ పెయింటింగ్ ఇన్ మై ఫ్రీ టైమ్. గిటార్ వాయించడం హాబీగా ఉన్నట్లయితే గిటార్ వాయించడం నా హాబీ. మై హాబీ ఈజ్ ప్లేయింగ్ గిటార్. మై హాబీ ఈజ్ ప్లేయింగ్ గిటార్. గార్డెనింగ్ ఇష్టమైన అలవాటైతే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ గార్డెనింగ్. ఐ లవ్ గార్డెనింగ్. కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీకు ప్రయాణించడం అంటే ఇష్టమా అని అడుగుతారు కదా. డూ యూ లైక్ ట్రావెలింగ్? డూ యూ లైక్ ట్రావెలింగ్? దీనికి సమాధానంగా అవును, నాకు కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలా ఇష్టం. ఎస్, ఐ లవ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. ఎస్, ఐ లవ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. ప్రయాణించడం ఇష్టం లేకపోతే లేదు, నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను. నాట్ రియల్లీ, ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఎట్ హోమ్. నాట్ రియల్లీ, ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఇతర భాషలు ఏమైనా మాట్లాడగలమో లేదో తెలుసుకోవడానికి మీరు ఏదైనా ఇతర భాషలు మాట్లాడగలరా అని అడుగుతారు కదా. కెన్ యూ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్? కెన్ యూ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్? దీనికి సమాధానంగా అవును, నాకు హిందీ వచ్చు. ఎస్, ఐ కెన్ స్పీక్ హిందీ. ఎస్, ఐ కెన్ స్పీక్ హిందీ. ఏ ఇతర భాషలు తెలియకపోతే లేదు, నాకు తెలుగు మాత్రమే తెలుసు. నో, ఐ ఓన్లీ నో తెలుగు. నో, ఐ ఓన్లీ నో తెలుగు. ఏదైనా భాష నేర్చుకుంటూ ఉంటే నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.